నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. అనంతపురం జిల్లాలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. జిల్లాలో 2,236 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. 21,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటున్న కలెక్టర్ వినోద్ కుమార్ తో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా సర్వం సిద్ధం చేశారు జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్. ప్రస్తుతం మన దగ్గర వినోద్ కుమార్ ఉన్నారు. దానికి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పోలింగ్ కేంద్రాలు జిల్లాలో ఎన్ని ఏర్పాటు చేశారు, సిబ్బంది మెటీరియల్ ఎట్లా తరలిస్తున్నారు? ఆ జిల్లాలో 2,236 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇవి అటువైపు సత్యసాయిలో ఉన్న 3 మండలాలు, రాప్తాడు నియోజకవర్గం కూడా కలిపి. సో ఇందులో 1,239 లొకేషన్స్లో ఇవి ఉన్నాయి. మనము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము. పోలింగ్ స్టేషన్స్లో అన్ని కూడా ఏర్పాట్లు చేయటం జరిగింది. మంచినీళ్లు, ఎండాకాలం ఉంది కాబట్టి షామియానాలు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. కేంద్ర బలగాలు వచ్చినాయి, డిప్లాయ్మెంట్ జరిగింది. అలాగే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎస్ సర్వీస్ మెన్ని క్యూ మేనేజ్మెంట్కి పెట్టాము. అలాగే ఇది అసెంబ్లీ, పార్లమెంట్ 2 ఒకేసారి జరుగుతూ ఉంది కాబట్టి ఓపీఓలు ఒక అదనంగా కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. కొత్తగా ఓట్లు ఎన్ని నమోదయ్యాయి మన జిల్లాలో, వాటికి అవగాహన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? మొత్తం జిల్లాలో 20,20,000 మంది ఓటర్లు ఉన్నారు. సో పోయినసారి 2019లో 79.76% ఓటర్ టర్నౌట్ అయింది. ఈసారి 85 కానీ 90% అవ్వాలని మేము ఆశిస్తున్నాము. దానికి అన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేశాం. ఇంకా ఓటర్లకి వాళ్ళ మెసేజెస్, ఫోన్ కాల్స్ మన జిల్లా ఎన్నికల అధికారి తరపు నుంచి చేయడంతో పాటు అలానే టైం టు టైం స్వీప్ కార్యక్రమాలు మనము చేయటం జరిగింది. అనంతపురంకి తనదైన ప్రత్యేకమైన స్వీప్ మ్యాస్కాట్ కూడా ఉంది. అంటే వేరసనుగా అనంత అని దానికి పేరు పెట్టాం. సో ఇట్లా అందరికీ కూడా తన అమూల్యమైన ఓటు హక్కుని మీరు వినియోగించుకోవాలని కోరుతున్నాను. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ నియోజకవర్గంలో ఎన్ని సమస్యాత్మక గ్రామాలు గుర్తించారో అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టారు? అందరికీ తెలుసు, దాదాపు 1000 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని జనవరి, ఫిబ్రవరిలోనే నివేదిక పంపించడం జరిగింది. జిల్లాలో 100% వెబ్కాస్టింగ్ ఉంది. 100% అంటే ప్రతి పోలింగ్ స్టేషన్ను నిఘా పెట్టడం జరిగింది. రేపు ఉదయం ఎన్ని గంటలకు పోలింగ్ మొదలయ్యే అవకాశం ఉంది, ఎన్ని గంటలకు క్లోజ్ అవుతుంది? అలాగే ఏవేళ్ళు మొరాయిస్తే అక్కడ టెక్నికల్ సిబ్బంది ఏమైనా అరేంజ్ చేశారు? 7 గంటలు పొద్దున మొదలైతే 6 గంటల సాయంత్రం దాకా పోలింగ్ సమయం ఉంది. సో ఇందులో మనము మొత్తం కాన్స్టిట్యుయెన్సీ వారీగా, మండల్ వారీగా బీఈఎల్ నుంచి వచ్చిన ఇంజనీర్స్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ అంటే వాళ్ళ ఎన్నికల వివిధ తరబేతి ఇస్తున్నటువంటి ట్రైనర్స్ని కూడా అన్ని మండలాల్లో డిస్పాచ్ చేయడం జరిగింది. అంటే ఎటువంటి ఇష్యూస్ వచ్చిన పోలింగ్ కేంద్రాల్లో గ్రాస్ రూట్ లెవెల్లోనే దాన్ని మనము ట్యాకిల్ చేసే ఒక క్షమతని జిల్లాలో ఈసారి పెట్టాం. జిల్లా వ్యాప్తంగా కూడా